ఏబీసీ షెల్టర్లో సర్జరీ కోసం వచ్చిన డాగ్స్ అండి. చాలా దొరుకుతూ ఉంటాయి క్యాచింగ్ చేసినప్పుడు స్ట్రీట్స్లో ఓనర్స్ వదిలేసిన డాగ్స్. అవి నెక్ బెల్ట్ వేసి వదిలేస్తారు. అవి టైట్ అయిపోయి ఉంటాయి, నరకం అనుభవిస్తూ ఉంటాయండి. ఉరితాడన్నట్టే కదా అది. అట్లా నెక్కి టైట్గా పట్టుకొని ఉంటే తిన్నది ఒంటికి పట్టదు, తినడం రాదు, నిద్రపోలేవు. మెడకు అట్లా బిగుసుకొని ఉంటే ఎట్లుంటుందండి? ఒక్క క్షణం అన్నా అసలు తిన్న తిండి కూడా ఒంటికి పట్టదు కదా. అట్లా చేసే వదిలేస్తారు. తీసుకొచ్చినప్పుడు టైట్గా ఉంటాయి బెల్ట్స్ పట్టుకొని. యాక్చువల్గా ఇది క్యాచింగ్ చేసేటప్పుడు నేను పాస్ పెట్టినా అండి, మర్చిపోయాను, అది రికార్డ్ కాలేదు. డాగ్ని పట్టేదంతా మిస్ అయిపోయింది. సర్లేండి, ఆ బెల్ట్తోని బ్లేడ్తోనైతే రిమూవ్ చేయించా. టైట్గా ఉంది చాలా, అసలు స్టక్ అయిపోయింది అన్నట్టు. ఆ బకెల్ నుంచి హోల్లో నుంచి అది పిన్ను తీద్దామంటే రాలేదు. అది ఎంత ట్రై చేసినా కూడా. సరే అని బ్లేడ్ తీసుకొచ్చి కట్ చేసాం. ఎప్పుడో స్టక్ అయిపోయింది అది. ఎన్ని రోజులు అయిందో, ఎంతకాలం నుంచి నరకం అనుభవిస్తుందో ఆ డాగు తెలియదు. కానీ పెద్ద ఏజ్ అయిపోయింది డాగ్కి, సర్జరీ అయిపోయింది. కానీ ఈ నెక్ బెల్ట్తో ఎంత సఫర్ అవుతుందో. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్కులు స్కిన్ కట్ చేసుకొని లోపలికి పోవడమే ఉందన్నట్టు. టైట్గా పట్టేసుకుంది ఆ జుట్టుకు అంతా. అది చూడండి, బెల్ట్ ఎప్పుడు వేసారో అది ఎట్లా వస్తుంది అసలు తీయడానికి కూడా. బెల్ట్ ఎంత చిన్నగా ఉంది, డాగ్ ఎంత పెద్దగా అయిపోయింది. అది సైజు చిన్నగా ఉన్నప్పుడు వేసి ఉంటారు. ఎంత ముద్దున్నా ఏమున్నా ఇట్లాంటి పనులు ఎందుకంటే మనుషులు కొద్దిగైనా జ్ఞానం ఉండాలి కదా. అట్లా బెల్ట్లు వేసి రాక్షసంగా వాటిని వదిలేస్తారు టైట్గా పెట్టి. అసలు తీసుకోగలుగుతావు అవి? ఎవరిని దగ్గర కానివ్వు, తీయనివ్వు కదా. వేసిన వాళ్ళు పర్యవేక్షణలో ఉండి రోజు చూసుకునే వాళ్ళు అయితే బెల్ట్ వేయాలి. బెల్ట్ వేసి రోడ్ల మీద వదిలేస్తే ఊరేసినట్టే కదండి. హ్యాంగింగ్ చేసి చంపడమే. ఒక్కసారి చంపడం కాదు కదా, ప్రతి క్షణం అనుక్షణం చంపడానికే బెల్ట్. నరకం కనబడుతుందండి తీయ